వరదలకు దెబ్బతిన్న ప్రతి రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు నష్టపోయిన ప్రజలను, రైతులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించి నష్టం అంచనాలను పరిశీలించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనితలను ఆదేశించారు. ఆయా జిల్లాల మంత్రులు కూడా తమ ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను సేకరించి అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాలు, వరదలపై శాసనసభలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. వరదల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మెట్ట ప్రాంతమైనప్పటికీ అక్కడ కూడా వరదల వల్ల కొంత నష్టం ఏర్పడిందన్నారు. ప్రాథమిక అంచనాల మేరకు ఈ వరదల్లో 4,317 ఎకరాల్లో ఆకుమడులు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. 1.06 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని, అదంతా కూడా వరద నీటిలో ముంపునకు గురైందని అన్నారు. 3,160 ఎకరాల్లో మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, ఈ నష్టం అంచనాలన్నీ కేవలం ప్రాథమిక అంచనాలేనని తెలిపారు. క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఈ నష్టం ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 273 ఎకరాల్లో పంటలు ఇప్పుడు కూడా నీళ్లలోనే మునిగిపోయి ఉన్నాయని తెలిపారు. ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలను పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. 5-6 జిల్లాల్లో వచ్చిన విపత్తుల వల్ల నష్టపోయిన వారందరికీ కూడా సాయం అందిస్తామని చెప్పారు. వరద బాధితులందరికీ హామీ ఇస్తున్నారని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. వరదల్లో ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటరు పామాయిలు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు ఇస్తున్నామని, అవి ఒకవైపు ఇస్తూనే గతంలో ఎన్నడూ ఇవ్వని విధంగా ఎక్కడైతే ఇళ్లలోకి వరద నీరు పూర్తిగా వచ్చి చేరిందో, ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే నామ్స్ ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడుండే నామ్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి తుఫాను వచ్చినప్పుడు కొంతమంది చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు. అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రభుత్వం యొక్క ఉదారత రెండు తేలుతాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వరదలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, తుఫాను వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు చేసి చూపించాం. మళ్ళీ అన్ని విధాలు ఆదుకుంటాం. 2 మంత్రులు కూడా వెళ్ళి, ఆ జిల్లా మంత్రులు వెళ్ళి మొత్తం వాళ్ళు పరామర్శించి జరిగిన నష్టం పంపేయండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మీకు జరిగిన నష్టం వివరించండి, అన్ని విధాలు ఆదుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర. మడ అడవుల పరిరక్షణ కోసం వెంటనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. మడ అడవుల విస్తీర్ణం పెంచే ప్రక్రియలో అవసరమైతే కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వారి నుంచి CSR నిధులు సేకరించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఆసక్తి, అనుభవం ఉన్న అధికారులను ఎంపిక చేసి ప్రత్యేక అధికారులుగా నియమించాలని సూచించారు. మడ అడవుల విస్తీర్ణం పెంచే ప్రక్రియలో అవసరమైతే కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని, వారి నుంచి CSR నిధులు సేకరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మిస్ట్రీ కార్యక్రమంలో భాగంగా రాబోయే 5 ఏళ్లలో 700 హెక్టార్లలో మడ అడవుల విస్తీర్ణాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము, PCCF చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో పొలాలు, నివాస ప్రాంతాల్లోకి ఏనుగులు గుంపులుగా వస్తూ ఉండటంతో రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. కర్ణాటక నుంచి కనీసం 5 కుంకి ఏనుగులను తీసుకువస్తే వీటిని అడవుల్లోకి తరమగలమని అధికారులు ఆయనకు వివరించారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని పవన్ చెప్పారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లిగా గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని PVకి భారతరత్నపై స్పందించమని జగన్ రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి పేరు చెప్పి వెళ్లిపోయారని గుర్తు చేశారు. రెడ్ బుక్ విషయంలో మాత్రం జాతీయ మీడియాను బతిమాలి పిలిపించుకుని ప్రచారం కల్పించారన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 2 ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ 11 సీట్లు వచ్చిన నెలలోపే 5 ప్రెస్ మీట్లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అసత్యాలకు అసెంబ్లీకి వస్తే వాస్తవాలు చెప్తామన్నారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతి పరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. యాదృచ్ఛికంగా జరిగిన చిన్నపాటి ఘటనలను పెద్దవి చేసి చూపుతూ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని, ఢిల్లీ వేదికగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనమండలిలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని, ఢిల్లీ వేదికగా జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హత్యకు గురైన వారి వివరాలను తాము అడిగితే జగన్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఇటీవల గవర్నర్ను కలిసినప్పుడు 31 మంది హత్యకు గురయ్యారని చెప్పిన జగన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆ సంఖ్యను పెంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా రాజకీయ హత్యలు జరగట్లేదని, జగన్ చెబుతున్న వివరాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జగన్ కూడా తమతో పాటు రావాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని, పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అనిత చెప్పారు. పదే పదే వాళ్ళే దాడులు చేసి, వైఎస్ఆర్సీపీ నాయకులే దాడులు చేసి, మళ్ళీ తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, టీడీపీ వాళ్ళే దాడులు చేశారని చెప్పి ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా అక్కడికి వెళ్ళి గొగ్గోలు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష, ఈరోజు రాజకీయ దాడులు అడ్డుకోవడానికి అధ్యక్ష, ఇంతకుముందు మనం అందరం కూడా అంటే ఇంతకుముందు సిస్టమ్ కూడా చాలా గట్టిగా ఉండేది అధ్యక్ష. కానీ తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా కొంచెం నిర్వీర్యం అయింది. ఇప్పుడు కేసులు నమోదు చేయటం కానీ, అదేవిధంగా కొంచెం ఎవరైతే ఈ దాడులు చేస్తారో అన్న సస్పీషియస్ ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా హింసాత్మకమైన పూర్వ చరిత్ర కలిగి ఉన్న వాళ్ళందరినీ కూడా అధ్యక్ష వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ముందు నుంచి వాళ్ళ దగ్గర అలర్ట్ తీసుకోవటం, అదేవిధంగా అల్లర్లు ఎక్కడా కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీసుకుంటుంది అధ్యక్ష. జాతీయ అభివృద్ధి బ్యాంక్ ఎన్డీబీ డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో నిన్న భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణంతో పాటు CRDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయంపై ఆయనతో చర్చించినట్లు ఎక్స్ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత రహదారుల అనుసంధానంతో పాటు రాష్ట్రంలోని పోర్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, ఇతర ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంపై ఆయనతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సీఎం అధికారిక నివాసం 1 జన్పథ్కు వెళ్లారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 2047లో వికసిత భారత్ ఎజెండాగా నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుంది. వికసిత భారత్ 2047 విజన్ డాక్యుమెంటుపై నీతి ఆయోగ్ పాలక మండలి చర్చించనుంది. వికసిత భారత్ 2047కి రోడ్ మ్యాప్ను రూపొందించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయంటూ ఢిల్లీలో ఈ నెల 24న జగన్మోహన్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఆయన తాడేపల్లి చేరుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై జగన్మోహన్ రెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సతీమణి భారతితో కలిసి జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయం వద్ద ఆయన్ను కలిసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వారికి అభివాదం, కరచాలనం చేస్తూ ఎయిర్పోర్ట్లోకి వెళ్లారు. రాష్ట్రంలో ఖర్జూరం సాగు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని, త్వరలో బిందు సేద్యం రాయితీలు అందిస్తామని మంత్రి తెలిపారు. మొక్కల నాణ్యత పరిశీలన అంశంలో ఉద్యాన శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు. రాయలసీమకు చెందిన ఖర్జూరం సాగు రైతు సచివాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కలిసి తమ సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాయలసీమ జిల్లాలో ఇప్పటికే 700 ఎకరాల మేర ఖర్జూరం పంట సాగవుతోందని, మొక్కల ఖర్జూర భారం తగ్గించడంతో పాటు రాయితీపై బిందు సేద్యం రైతులకు అమలు చేయాలని రైతులు మంత్రిని కోరారు. ఉపాధి హామీ పథకంలో ఖర్జూరం సాగు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని, త్వరలో బిందు సేద్యం రాయితీలో అందిస్తామని మంత్రి తెలిపారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతో చర్చల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమిలో చేరేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని, కానీ జగన్ కు ప్రతిపక్ష హోదా రావడానికి కూడా మరో 10 ఏళ్ల సమయం పడుతోందని సెటార్ వేశారు. ఢిల్లీ వెళ్లి జగన్ చెబుతున్న అంశాలు అసెంబ్లీలోకి వచ్చి చెప్పాలని, అంతేకాని అసెంబ్లీకి వెళ్లి ఢిల్లీ రాష్ట్రం గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో అవమానించేవారు ఉండటం సహజమని హితవు పలికారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే మన రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువ ఉంటే మరి ఎక్సైజ్ పై వచ్చిన ఆదాయం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు సువిశాలమైనటువంటి శాసనసభ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడికి రారు, ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు. అరే నేరుగా చెప్పండి, ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని. దానికి ముసుగులు ఎందుకు? హత్యలు జరిగితే ఓ రోజు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో, ఇక్కడున్న గవర్నర్ గారిని కలవడమో, ఇక్కడున్న జాబితాలు చెప్పడమో ఇదేమీ లేదు. నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు. చెప్పండి నేరుగా, అరే పార్లమెంట్ జరుగుతోంది, అన్ని నాయకులు వచ్చారు, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతోంది, ఒకవైపు కేసులు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి, ఇండియా కూటమి ఏమన్నా రెస్క్యూకి వస్తుందని మీరు మాట్లాడాలనుకున్నారు, పోయారు. ధైర్యంగా పోండి. దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు? అక్కడికి పోయేదో జరిగింది, పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా? లేదు. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. ప్రజలు మీ గురించి ఇంకా ఏంది, జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది, జగనన్న ఉంటే అది వచ్చేది ఇది వచ్చేదని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఇంకా భ్రమంలోనే గడుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నారా లోకేష్ శ్రీశక్తి సభ్యులను తన కుటుంబ సభ్యుల్లాగా చూస్తూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారని రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశా బాల పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు, నారా లోకేష్ ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది మహిళలకు నిన్న ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. 60వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 80 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కుట్టు మిషన్లు అందుకున్న లబ్ధిదారులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి వింజమూరి ఆశా బాల మాట్లాడుతూ నారా లోకేష్ స్త్రీ శక్తి సభ్యులను తన కుటుంబ సభ్యులుగా చూస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు, నారా లోకేష్ ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఓట్ల దుర్గామల్లేశ్వరి, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ తదితరులు పాల్గొన్నారు. శవం కనిపిస్తే రాబందు కంటే హీనంగా మాజీ సీఎం జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ జగన్ కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలను బయటపెట్టాలన్నారు. జగన్ ప్రతి విషయంలో అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. 2 రౌడీలు గొడవ పడితే ఢిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ప్రశ్నించారు. జగన్ బాబాయ్ హత్య నిందితులు తన భార్యతో ఫోటోలు దిగలేదా అని నిలదీశారు. జగన్తో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని స్పష్టం చేశారు. ఈ లెక్కన జగన్ పై ఎన్ని కేసులు పెట్టాలని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 600 మంది బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు నేతలు హత్యగా ఉంచబడ్డారు. ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు వచ్చావా? నువ్వు ఒక్క కుటుంబానన్నా నువ్వు పరామర్శ చేశావా? ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి జల్లైన హత్య చేశారు, వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రయ్య ఒక బీసీ నాయకుడిని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కోశాను. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు పరామర్శించలేదు? సిగ్గు లేకుండా శవరాజకీయాలు చేస్తామని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 36 మందిని హత్య చేశారని చెప్పేసి ఢిల్లీ దాకా వెళ్ళి మాట్లాడుతున్నావే. నీకు దమ్ముంటే 36లో 3 ఎఫ్ఐఆర్లు,
ఎవరెవరు రాజకీయ హత్యలకు గురయ్యారో చెప్పు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీ మాజీ మంత్రులపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తీరు మారలేదని ఆయన ఎద్దేవా చేశారు. తాను నోరు విప్పితే జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ మంత్రులంతా జైలుకు వెళతారని హెచ్చరించారు. కూటమి హయాంలో 36 మంది హత్యకు గురయ్యారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయిన వారి పేర్లు ఇవ్వాలని జగన్ కు సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల విధ్వంసం పాలనతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్లంతా ఆర్థిక శాఖ శ్వేతపత్రం చదవాలని విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 36 మంది చనిపోయారు అని చెప్పి ఢిల్లీ వెళ్లి పెద్దగా గోల చేసి అక్కడ ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి అడుగుతాంది ఆ పేర్లు ఇవ్వండి అని, ఎఫ్ఐఆర్లతో పాటు పేర్లు ఇవ్వండి అని చెప్పి ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమో జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో పేర్లు ఇచ్చేయండి, మీకు అలవాటే కదా. ఏదో ఒకటి ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు డెత్ సర్టిఫికెట్లు తీసుకున్నా ఇచ్చేయండి. కనీసము ప్రజల్లో కనీసం ఏవో అదే దీని గురించి ఏదో ఇచ్చాడు అన్నట్టు ఉంటుంది, లేకపోతే అబాస్ పాలు అవుతారు. దయచేసి ఇంత దారుణంగా చనిపోకుండా ఉన్న మనుషుల్ని కూడా చంపేసే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకంటే ఇప్పుడు 36 మంది పేర్లు ఇచ్చారు, ఆయనకి పేర్లు దొరకవు. మామూలుగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు రాజకీయ హత్యలు తోటి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తే అది ఎట్లాగా పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అంటే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా శవ రాజకీయాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి అని చెప్పి ఆ యాంగిల్లో రాజకీయం చేయటం అంటే రేపొద్దుట నిజంగా కూడా అటువంటి ప్రక్రియకి ఏమన్నా పాల్పడటానికి అవకాశం ఉందేమో అనేది ప్రజలకి డౌట్ వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ముగియడంతో మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలు స్వస్థలాలకు తిరుగు పయనం అవడంతో గన్నవరం విమానాశ్రయం వద్ద రద్దీ నెలకొంది. మంత్రులు ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగడానికి ప్రయాణికులు కార్యకర్తలు ఉత్సాహం చూపించి సెల్ఫీలు దిగారు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు విచ్చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ పెద్ద ఎత్తున సభ్యులు కలిగిన క్లబ్గా మహిళా సాధికారత లక్ష్యంగా పాటుపడుతున్న ఏకైక సంస్థగా ప్రత్యేక గుర్తింపు సాధించుకుందని సందేహ తెలిపారు. 30,000 రూపాయల విలువ కలిగిన మిడ్ టౌన్ క్లబ్ సభ్యులంతా కలిసి కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని శ్రీ షణ్ముఖ వేద విద్యాలయానికి చెందిన వేద విద్యార్థులు గురువులకు స్వయంగా బెడ్షీట్స్, వేదం పఠించేందుకు మ్యాట్లు, నిత్యావసర వస్తువులు, చాపలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.